అష్టకష్టాలతో క్యూబా అల్లాడిపోతోంది. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక కునారిల్లిపోతోంది. చివరకు కరెంటు కూడా లేక అంధకారంలో మగ్గుతోంది. క్యూబా సంక్షోభానికి రీజన్ ఏంటి? క్యూబా అత్యంత దీనస్థితిలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బ్లాకౌట్ ప్రకటించిన క్యూబా తాజాగా మరోసారి కరెంటును నిలిపివేసింది. దాంతో క్యూబా మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. దాదాపు 1 కోటి మందికి పైగా జనాభాపై ఆ ప్రభావం పడింది. ఇప్పటికే చాలా మంది క్యూబాను వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలు లేక, కనీసం మంచినీరు లేక, కరెంటు లేక, ఇక మాతృదేశంలో బతకలేమని వలస వెళ్లిపోతున్న దారుణ పరిస్థితులు క్యూబాలో నిత్యకృత్యమయ్యాయి. క్యూబాకు వెనెజువెలా చమురు సప్లై చేసేది. అయితే జనవరిలో వెనెజువెలా ప్రెసిడెంట్ మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి క్యూబాకు చమురు సప్లై నిలిచిపోయింది. క్యూబాకు చమురు ఎగుమతి చేసే దేశాలపై టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో 3 నెలల్లో ఒక్క చమురు నౌక కూడా రాలేదు. తన దేశానికి అవసరమైన పెట్రోలియంలో 40% మాత్రమే క్యూబా ఉత్పత్తి చేసుకోగలదు. ఇది డిమాండ్కు సరిపోవడం లేదు. దాంతో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇంధన కొరత ప్రభావం కరెంటుపైనా పడింది. క్యూబాలో 80% కరెంటు ఉత్పత్తి చమురుపైనే ఆధారపడింది. వెనెజువెలా నుంచి చమురు ఆగిపోవడంతో డిమాండ్కు సరిపడా కరెంటు ఉత్పత్తి కావడం లేదు. దాదాపు 1700 మెగావాట్ల కొరత ఏర్పడి ఇటీవల పవర్ గ్రిడ్ కుప్పకూలింది. దాంతో పవర్ గ్రిడ్ కూలిపోకుండా బ్లాకౌట్ ప్రకటిస్తోంది క్యూబా. అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే పరిస్థితులు కుదుట పడతాయని జనం భావిస్తున్నారు.